తర్వాత రామారావు గారు విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ఆయన సొంతంగా ఒక నాటక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థలో జగ్గయ్య గారిని పిలిపించి నాటకాలు వేశారు. సో జగ్గయ్య గారికి రామారావు గారికి ఇండస్ట్రీకి రాకముందు నుంచే మంచి పరిచయాలు ఉన్నాయి. తర్వాత రామారావు గారు గుంటూరు నుంచి విజయవాడ ట్రైన్లో తిరిగేటప్పుడు విశ్వనాథ్ గారు కూడా అక్కడే చదువుకున్నారు. సో ఆ ట్రైన్లో పరిచయం వాళ్ళిద్దరికి, ఎన్టీ రామారావు గారికి, కె విశ్వనాథ్ గారికి. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని వీళ్ళందరూ ఒక చోట తిరిగి ఒక చోట కలిసి నాటకాలు వేసి అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ అందరూ కలుసుకున్నారు. సో ఆ విధంగా ఏసీ కాలేజీ మంచి స్టూడెంట్స్నే కాదు, కళాకారుని సృష్టించడమే కాకుండా ఏసీ కాలేజీ నుంచి సీఎంలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇఫ్ ఐ రిమెంబర్ వాళ్ళు భవన వెంకటరామరెడ్డి గారు కూడా ఏసీ కాలేజ్ అనుకుంటాను నేను.